హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గమనతో గలగల. సో రేపు సండే కదా, మళ్ళీ ఇంకొక నాన్ వెజ్ స్పెషల్తో వచ్చేసా. అది ఇంకా కొంచెం స్పెషల్, ఎందుకంటే నా ఫేవరెట్ నాన్ వెజ్లో దట్ ఈస్ మటన్. బాంబ్లా ఉంటుంది గైస్ టేస్ట్, ఎందుకంటే అది నేను చేయట్లేదు, మా మమ్మీ చేస్తుంది కాబట్టి. మటన్ చేయడంలో మా మమ్మీ తోప్ అంతే. అండ్ మేము ఎప్పుడు మటన్ చేసినా కూడా కుక్కర్లో వేయము, గిన్నెలోనే చేస్తాము. ఆ ఫ్లేవర్ యమ్ అంతే. ఇంకా రెసిపీలోకి వస్తే ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని అది వేడైన తర్వాత ఆయిల్ వేసి ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా వేసి వీటిని గోలేదాకా ఉంచాలి. అదే టైంలో ఇటు మటన్ని కూడా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేయంగానే వెంటనే మనం మటన్ వేసేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ది స్మెల్ పోవద్దు, మటన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ కుక్ అవ్వాలి. సో అదే మటన్కి ఫ్లేవర్ ఇస్తుంది అని మా మమ్మీ చెప్పింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే వేసుకోవాలి గైస్ మటన్లో. అండ్ అంతా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్ పైన కుక్ చేసుకున్నాక మొత్తం లో ఫ్లేమ్కి మార్చేసి ఒక 7 మినిట్స్ కుక్ చేసుకోండి. అప్పుడు మీకు మటన్ ఉడుకుతున్నట్టు తెలుస్తుంది. ఇట్లా అంతా వాటర్ వచ్చేసి దాంట్లో పెద్దదైతే ఒక టమాటా, చిన్నదైతే 2 టమాటాలు వేసుకోండి. యాక్చువల్గా క్వాంటిటీ ఇది 750 గ్రామ్స్కి చెప్తున్నా. అండ్ టమాటా మగ్గే వరకు మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకొని దాని తర్వాత మీ కారంని బట్టి, మీరు తినే కారంని బట్టి కారం అండ్ ఉప్పు యాడ్ చేసుకోండి. బట్ మోస్ట్లీ కారం ఎంత వేస్తున్నామో లైక్ దాంట్లో సగం ఉప్పు వేసుకోండి. లైక్ ఉప్పు ఎక్కువ వేయకుండా సరిపడా వేసుకుంటే, తక్కువైనా కూడా మళ్ళీ తర్వాత యాడ్ చేసుకొని ఛాన్స్ ఉంటుంది. బట్ ఎక్కువైతే తీసేయలేము కాబట్టి సాల్ట్ని చూస్ చేసుకోండి. ఒక్కసారి మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టండి. ఇది మాత్రం కారం వేసిన తర్వాత లో ఫ్లేమ్ పైన కుక్ చేయాలి, ఎందుకంటే తొందరగా అడుగంటుతుంది. అండ్ ముక్కలకి మంచిగా పట్టాలి కాబట్టి ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ పైన కుక్ చేయండి. మీకు ఒక 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత దాంట్లో వాటర్ వేసుకోవాలి. మోస్ట్లీ 1 గ్లాస్ వాటర్ పడుతుంది 750 గ్రామ్స్ ఆఫ్ చికెన్కి. బట్ వాటర్ వేసుకోగానే ఒక పీస్ తీసి అది కుక్ అయిందా లేదా చూసుకొని, ఒకవేళ కుక్ అయితే ఓకే 1 గ్లాస్ ఈస్ ఎనఫ్. ఒకవేళ కుక్ కాకపోతే ఇంకా దానికి ఎంత వాటర్ పడతాయో అవి యాడ్ చేసుకొని, వాటర్ మరిగిన తర్వాత ధనియాల పొడి, కొబ్బరి పొడి, గరం మసాలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోండి గైస్. అంతే, మటన్ రెడీ గైస్. దానిపైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే ఉంటుంది యమ్. అంతే, జస్ట్ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సీ యూ సూన్. బై బాయ్.